మీ బిజినెస్ విస్తరించాలనుకుంటున్నారా? మార్చి 16-17 హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో పొత్తుల రాజకీయం ముందుకు వచ్చినటువంటి పరిస్థితి. మూడు పార్టీలు కలిసి ఒక త్రైపాక్షిక కూటమిగా ఏర్పడ్డాయి. అలానే వైఎస్ఆర్సీపీ పైన పోటీ చేసేటువంటి క్రమంలో సీట్ల సర్దుబాటు అంశం కూడా ఒక కొలిక్కి వచ్చింది. అయితే దీనిపైన పరస్పరం భిన్నమైనటువంటి అభిప్రాయాలు రావడం, అలానే బీజేపీలో టీడీపీ కోవర్ట్లు ఉన్నారంటూ పదే పదే ప్రచారం చేయడం, ఇది ఎంతవరకు కూటమిని ఇబ్బంది పెడుతుంది? కూటమి నాయకత్వాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి క్రమంలో రాబోయేటువంటి నెల రోజులు కీలకమైంది. ఎన్నికల ముందర జరగబోయేటువంటి పరిణామాలు మరింత కీలకమైనటువంటి అభిప్రాయం ఉంది. బీజేపీ కేంద్రంలో అధికారం ఉన్నటువంటి పార్టీగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి సాంత్వన చేకూర్చగలుగుతుందా? ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ తురగా శ్రీరామ్ గారు. శ్రీరామ్ గారు నమస్కారం. శ్రీరామ్ గారు, ఏంటి ఈ పొత్తు పైన మీ కామెంట్ ఏంటి? సీట్ల సర్దుబాటు పైన కూడా విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే మూడు పార్టీలు తమకు తాము జస్టిఫికేషన్ చేసుకుంటున్నప్పటికీ కూడా విమర్శలు మాత్రం ఆగడం లేదు. ఏ విధంగా చూడాలి దీన్ని? పొత్తు అనేది అనివార్యమైన పరిస్థితి, ప్రతిపక్షాలకి అనివార్యమైన పరిస్థితి. లేకపోతే వాళ్ళు అధికార పార్టీని తట్టుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే చాలా మంది టీడీపీ వాళ్ళ మీద కానీ జనసేన వాళ్ళ మీద కానీ కేసులు పెట్టడం కానీ ఇవన్నీ మనం చూసాం. సో అట్లాంటి పరిస్థితుల్లో ఒంటరిగా వెళ్ళి ఏ పార్టీ కూడా విజయం సాధించే పరిస్థితి లేదు ప్రతిపక్షాల్లో. దానికి తోడు జగన్మోహన్ రెడ్డి గారు సరే సంక్షేమ పథకాల రూపంలో అనేక వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు ప్రజలకి పంచిపెట్టడం జరిగింది. సో ఆ ఎఫెక్ట్ ని తట్టుకోవాలన్నా కూడా ఇండివిజువల్ గా ఈ పార్టీలు వెళ్తే కనుక కష్టం అవుతుంది. అది కాకుండా ఎలక్షన్ చేయాలంటే చాలా పోలీసులు సరిగ్గా అంటే ఎవరి వైపు ఒకవైపు ఉండకుండా ఉండటం అనేది చాలా అవసరం. ఎలక్షనీరింగ్ చేయడంలో చాలా ఇబ్బందులు ఏర్పడతాయి. సో వీటన్నిటి దృష్ట్యా కూడా అధికార పార్టీని తట్టుకోవడం చాలా కష్టం. కాబట్టి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారం ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో కూడా అధికారంలోకి రాబోయే అవకాశం ఉందని అందరూ మాట్లాడుతున్నారు. కాబట్టి ఇట్లాంటి సందర్భంలో ఆ పార్టీతో కనుక పొత్తుంటే సెంట్రల్ సంబంధించిన ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ ఫోర్సెస్ అన్ని కూడా ఇక్కడ ఎలక్షన్ లో గట్టిగా పనిచేసే అవకాశం ఉంటుంది. అట్లాంటప్పుడు స్థానికంగా ఉన్న పోలీసులు ఏమైనా చేద్దాం అనుకుంటున్నా కూడా పెద్దగా అవకాశం ఉండదు. అది కాకుండా కేంద్రంలో ఉన్న ప్రభుత్వాన్ని బట్టి ఇక్కడ రాష్ట్రంలో కూడా ఈ ప్రభుత్వం రాదు అన్న పరిస్థితి కనుకుంటే ఈ లోకల్ పోలీసులు కూడా అధికార పార్టీకి సహకరించే అవకాశాలు తక్కువగా ఉంటాయి. సో ఇలాంటివన్నీ దృష్ట్యా కూడా ఇక డబ్బుల సంగతి మనం అఫీషియల్ గా మాట్లాడక్కర్లేదు. ఎందుకంటే ఆ డబ్బులు పంచడాలు ఇవన్నీ తెలిసినాయి. కాబట్టి అలాంటివి జరగకుండా ఉండాలన్నా కూడా సెంట్రల్ ఫోర్సెస్ కానీ లేదంటే స్థానికంగా ఉన్న పోలీసులు ఏదో ఒకవైపు ఉండకుండా ఉండటం కానీ అవసరం. సో వీటన్నిటి దృష్ట్యా కూడా భారతీయ జనతా పార్టీతో ఖచ్చితంగా పొత్తు ఉండాల్సిన అనివార్యమైన పరిస్థితి తెలుగుదేశం పార్టీకి ఏర్పడింది. సో అందువల్ల ఈ పొత్తులన్నీ ఏర్పడినాయి. అలా అదే దానికోసం ఇవన్నీ రాజకీయ పరంగా గతంలో జరిగినటువంటి పరిణామాలు 2014కి 2024కి తేడా ఏంటి అనేది వైసీపీ నాయకులు పదే పదే సంధిస్తున్నటువంటి ప్రశ్న. ఇంకోవైపు పొత్తు పేరుతో సీట్ల సర్దుబాటు చేసుకున్నప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు ఆయా పార్టీలోకి వెళ్ళి టికెట్లు మిథున్ రెడ్డి గారు ఈరోజు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. వీళ్ళందరూ కూడా తెలుగుదేశం మనుషులే, ఆ పార్టీలో నుంచి పోటీ చేసి మళ్ళీ తర్వాత తెలుగుదేశంకి మద్దతు ఇస్తారు అనేటువంటి ఒక డ్యామేజింగ్ స్టేట్మెంట్స్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అసలు ఇందులో వాస్తవం ఏంటి? నిజంగా అటువంటి వాతావరణం ఉంది? ఒక పార్టీలో మరొక పార్టీ కోవర్ట్లు పనిచేసేంత రాజకీయ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉందా? రాజకీయ పరిస్థితులు కాదండి, కొన్ని అనివార్య పరిస్థితులు. తెలుగుదేశం పార్టీతో పొత్తుల్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా గతంలో కూడా ఈ అనుభవాలు ఉన్నాయి. లేటెస్ట్ గా మనం చూసుకుంటే భీమవరంలో ఇంతకు ముందు తెలుగుదేశం పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి మీద పోటీ చేసిన వ్యక్తే, నిన్నటిదాకా కూడా పోటీలో ఉంటాడు అనుకున్న వ్యక్తే ఈరోజు పొత్తులు కుదరంగానే అది కూడా తెలుగుదేశం పార్టీకి వస్తుంది అనుకుంటే ఆ సీటు తెలుగుదేశంలోనే పోటీ చేసేవాడు ఆయన. కానీ అది ఎట్టి పరిస్థితుల్లో భీమవరం అనేది జనసేనకి వెళ్ళిపోయింది అని తెలిసిన తర్వాత, అది కూడా పవన్ కళ్యాణ్ గారు అక్కడ పోటీ చేయట్లేదని తెలిసిన తర్వాత జనసేనలోకి వచ్చాడు. జనసేనలోకి వచ్చిన రెండో రోజు మూడో రోజు అతనికి పార్టీ టికెట్ అనౌన్స్ చేశారు. మరి ఇతను ఎవరో, ఇతను జనసేన మీద ఏమైనా అభిమానం ఉన్న వ్యక్తే కాదే. కానీ ఇంకా జాయినింగ్ సమయంలో కూడా ఆయన పులపర్తి ఆంజనేయులు రామాంజనేయులు అనౌన్స్మెంట్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు భీమవరంలో పోటీ చేస్తారు, నేను జనసేనలో కలిశాను అంతవరకే అనేటువంటిది ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. ఇంకా టికెట్లు అనౌన్స్మెంట్ కాలేదు కానీ లాస్ట్ మినిట్ వరకు ఏం జరుగుతుందో చెప్పలేము. బట్ అది ఎంతవరకు ప్రజలు అంగీకరిస్తారు? ఇప్పుడు ఒక పార్టీలోంచి ఇంకో పార్టీలోకి వెళ్ళి ఈవెన్ తెలుగుదేశం కూడా వైసీపీలోంచి వస్తున్న వాళ్ళందరూ కూడా మరి వైసీపీ కోర్టులను అనలేం కదా. ఈరోజు
కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ కూడా వెళ్ళి చంద్రబాబు నాయుడుని కలిసినటువంటి పరిస్థితి. సో ఇదే అభ్యర్థులు వైసీపీ పైన పోరాటం చేసే క్రమంలో వైసీపీ అభ్యర్థులు టీడీపీ గుర్తుపైన పోటీ చేస్తే జనం ఆమోదిస్తారా? అటు పొత్తుని ఆమోదించడం కానీ లేదా ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి నాయకులను ఆమోదించడం కానీ గ్రౌండ్ రియాలిటీ ఏ విధంగా ఉంది? ఆంధ్రప్రదేశ్లో ప్రజల నాడి ఏ విధంగా ఉంది? మీ అంచనా ఏంటి? కోవట్లు నేను కూడా అలా కోవట్లు కాదండి, వీళ్ళంతా కోవట్లు కాదు, రాజకీయ అనివార్యతల వల్ల వాళ్ళకి ఏదో రకంగా ఎమ్మెల్యే అవడం కావాలి. దానికోసం అని చెప్పి ఈ పార్టీలోకి ఆ పార్టీలోకి ఆ పార్టీలోకి ఈ పార్టీలోకి వెళ్తారు. అది కాకుండా తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎక్కువ ఆస్పిరేషన్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు ఎక్కడో సర్దుబాటు చేయడానికి వాళ్ళు పొత్తుల్లోకి వెళ్ళినా కూడా అక్కడ పెద్ద గట్టిగా ఉన్న వాళ్ళు ఎవరైనా అభ్యర్థులు లేని చోట సరే మా అభ్యర్థిని మీరు తీసుకోనని ఇలాంటివన్నీ జరగడం అనేది చాలా చోట్ల చూసాం. సో ఆ పరిస్థితి ఇప్పుడు జరుగుతోంది. దానికి ఏం అది ఆ పార్టీలకి అభ్యంతరం లేదు, మనం అభ్యంతరం పెట్టాల్సిన అవసరం లేదు. బట్ ఓట్ షేరింగ్ అనేది జరుగుతుందా జరగదా అంటే, ఓట్ షేరింగ్ అనేది తెలుగుదేశం పార్టీ నుంచి ఓట్ షేరింగ్ జరగాలి. మాక్సిమం ఎక్కువ ఓట్ పర్సెంటేజ్ ఇప్పుడు 40% లాస్ట్ టైం కూడా తెలుగుదేశం పార్టీదే ఉంది కాబట్టి ఆ తెలుగుదేశం పార్టీ నుంచే ఎక్కువ ఓట్ షేర్ మిగతా పార్టీలకు వెళ్ళాలి. సో ఇట్లాంటి క్యాండిడేట్ల దగ్గర ఆటోమేటిక్ గా అవుతుంది. ఎందుకంటే మనం మనాడే కదా, అక్కడ ఉన్నా కూడా మనాడే కదా అని అలాంటి చోట జరుగుతుంది. బట్ ఏంటంటే భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీ తరఫున కొంతమందికి ఓట్ షేర్ ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. కారణం ఏంటంటే వీళ్ళు గతంలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో పొత్తులో ఇప్పుడు వెళ్ళారు. ఇదే తెలుగుదేశం పార్టీని గతంలో అనేక రకాలుగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. అవన్నీ కూడా ఆ పార్టీకి సంబంధించిన నాయకత్వం సర్దుబాటు చేసుకున్నా కానీ క్యాడర్లో అవన్నీ సర్దుబాటు చేసుకోలేరు, జీర్ణించుకోలేరు. అలా కొంతమంది ప్రత్యేకమైన క్యాండిడేట్లు ఉన్నారు భారతీయ జనతా పార్టీలో. అలాంటి క్యాండిడేట్లు ఎక్కడన్నా ఉంటే వాళ్ళకి ఓట్ ట్రాన్స్ఫర్ అవ్వదు, వాళ్ళకి ఇబ్బంది తప్ప ఇన్ జనరల్ ఓట్ ట్రాన్స్ఫర్ కి అయితే పెద్ద ఇబ్బంది ఉండదు. బట్ కొంతమంది ప్రత్యేకమైన వ్యక్తులు ఉన్నారు, వాళ్ళకి మాత్రం ఓట్ ట్రాన్స్ఫర్ అవడం కష్టం. అసలు భారతీయ జనతా పార్టీలో ఒక వర్గానికి అసలు సీట్లే రాకుండా కుట్రలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు తనకు అనుకూలమైనటువంటి వ్యక్తులకి బీజేపీలో కూడా టికెట్లు వచ్చేలాగా ఒక ప్రణాళిక ప్రకారం సీట్ల కేటాయింపు జరిగింది అంటారు. నిజమేనా? ఇందులో అలాంటి వాతావరణం ఉందా? అంటే అనుకూలమైన వ్యక్తులు ఎవరు, వ్యతిరేకమైన వ్యక్తులు ఎవరు అంటే మళ్ళీ దాంట్లో కొంచెం ఇప్పుడు ఎవరెవరికైతే పేర్లు ఎవరెవరికి సీట్లు రావనుకుంటున్నారో ఇందులో ఏమి చంద్రబాబు నాయుడు గారికి అందరూ వ్యతిరేకమైన వ్యక్తులు ఉన్నారు అని చెప్పడానికి కూడా ఏం అవకాశం లేదు. అలాగని చెప్పి తటస్థంగా ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఉండొచ్చు, వాళ్ళకు కూడా రాకపోయి ఉండొచ్చు. ఇప్పుడు కొంతమంది గతంలో ఇందాక నేను చెప్పినట్టు కొంచెం ప్రత్యేకంగా సత్యకుమార్ లాంటి వ్యక్తి కానీ, కిరణ్ కుమార్ రెడ్డి కానీ, అలానే మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు కానీ వీళ్ళు ఏ సీట్లు అయితే ఆశిస్తున్నారో ఆ సీట్లు టీడీపీ ఇవ్వని పరిస్థితి, లేదా ప్రత్యామ్నాయంగా వేరే సీట్లు ఆఫర్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఒక వర్గానికి అనుకూలమైనటువంటి పొత్తు ఎత్తుగడ జరిగింది అంటున్నారు. నిజమేనా? అసలు అలాంటి పరిస్థితి ఉందా? భారతీయ జనతా పార్టీలో అలా ఫిర్యాదు చేసేటువంటి వాతావరణం ఏమైనా ఉందా అధిష్టానానికి? మీరు చెప్పిన వ్యక్తుల్ని మనం విడిగా చూస్తే కిరణ్ కుమార్ రెడ్డి గారు తెలుగుదేశానికి ఏం వ్యతిరేకంగా ఏమి లేరు ఆయన. ఎందుకంటే వాళ్ళకి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో కానీ, ఆయన స్పీకర్ గా ఉన్న టైంలో కానీ ఇమీడియట్ గా తెలుగుదేశంలోకి వెళ్ళిన వాళ్ళని తెలుగుదేశం నుంచి వెళ్ళిన వాళ్ళని సస్పెండ్ చేయడం ఇట్లాంటివన్నీ ఏమి చేయలేదు ఆయన. అప్పుడు కూడా లాస్ట్ మినిట్ దాకా ఆయన వెయిట్ చేశారు. ఆయన స్పీకర్ గా ఉన్న టైంలో కూడా అందరినీ ఇమీడియట్ గా సస్పెండ్ చేయడాలు అలాంటివన్నీ ఏం చేయలేదు. తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా పెద్దగా ఏమి అందరినీ కలుపుకుని వెళ్ళి ఆ రాష్ట్ర విభజన కోసం వద్దన్న ఆయన అందరికన్నా కూడా వద్దన్న వ్యక్తి, అందువల్ల కావాలన్న వ్యక్తి అనేం కాదు. సో అట్లాంటి ఆయన తెలుగుదేశానికి ఎక్కడ వ్యతిరేకంగా ఉన్నాడని చెప్పడానికి మనకి పెద్దగా ఆధారాలు ఉండవు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, అది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, అది వేరే విషయం. అడ్డదిడ్డంగా తెలుగుదేశం మీద మాట్లాడిన వ్యక్తి అయితే ఎక్కడ కాదు. సో ఆయనకి రిజెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. అందులో వాళ్ళ తమ్ముడు ఆల్రెడీ తెలుగుదేశంలో ఉన్నాడు, సో ఆయనకి రిజెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. అందువల్ల ఆయన్ని మనం ఆ ఘటన కట్టడానికి అవకాశం లేదు. నాకున్న సమాచారం ఏంటంటే ఆయన పోటీ చేయడానికి ఆయనంతటా ఆయనే పెద్దగా ఇంట్రెస్ట్ లేదనేది నాకున్న సమాచారం. పార్టీ ఆయన్ని సంప్రదించినప్పుడు ఎలక్షన్ ఎందుకు, సెలక్షన్ చేయండి అన్నారు అనేది నాకున్న సమాచారం. అంటే ఏంటి, రాజ్యసభకి ఏదో పంపించండి నన్ను, అంతే తప్ప ఈ పోటీలు నేనెందుకు, ఆల్రెడీ ముఖ్యమంత్రిగా చేసి ఉన్నాను, మళ్ళీ నాకు ఈ పోటీలు ఇవన్నీ ఎందుకని అన్నారని నాకున్న సమాచారం. మరి వాస్తవాలు ఏంటనేది వాళ్ళ పార్టీ వాళ్ళకి తెలియాలి. రెండు, సోము వీర్రాజు గారి విషయంలో మీరు అన్నది కరెక్ట్ అవుతుంది. ఇందాక నేను చెప్పిన ప్రత్యేకమైన వ్యక్తుల్లో ఆయన ఉన్నారు. ఎందుకంటే ఆయన తెలుగుదేశం పార్టీకి పూర్తిగా వ్యతిరేకంగా మాట్లాడిన ఆయన, అసలు ఆయన
ఓత్ తీసుకోవడమే అసలు నేను జగన్ గారి మీద పోరాటం చేస్తానని చెప్పకుండా తెలుగుదేశం లేకుండా చేస్తానని మాట్లాడిన ఆయన. సో అందువల్ల అదే ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయో తెలుగుదేశంతోనే కొట్లాడాలి. ఎందుకంటే తెలుగుదేశం హయాంలోనే ఆయన ఎమ్మెల్సీ అయ్యారు. అది కూడా పవన్ కళ్యాణ్ రికమెండేషన్తో ఎమ్మెల్సీ అయ్యారనేటువంటి ప్రచారం కూడా అప్పట్లో విస్తృతంగా జరిగింది. ఎందుకని అంత వ్యతిరేకత, అంత విమర్శించాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది ఆయన హయాంలో? అదే ఆయనకి మొదటి నుంచి కూడా అంటే తెలుగుదేశం పార్టీ నుంచి సపోర్ట్ తో గెలవడం వేరు, తెలుగుదేశం పట్ల వ్యతిరేకత వేరు. ఈ రెండు వేరు వేరు అంశాలు. రాజకీయంగా అప్పుడు కలిసి ఉన్నారు కాబట్టి తెలుగుదేశం సపోర్ట్ తో గెలిచారు. అంత మాత్రం చేత తెలుగుదేశానికి కృతజ్ఞతగా ఉండాల్సిన అవసరం లేదు. బట్ ఆయన స్టాండ్ అది. ఆయన స్టాండ్, ఆయనకి తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఉండటం అనేది ఆయన స్టాండ్. ఆ స్టాండ్ మీద ఆయన చివరిదాకా ఉన్నారు. ఆయన అధ్యక్షుడు అయిన దగ్గర నుంచి కూడా దిగిపోయే రోజు వరకు కూడా ఆయన అదే స్టాండ్ లో ఉన్నారు. సో తెలుగుదేశం వ్యతిరేకమైన స్టాండ్ లో ఉన్నప్పుడు ఆయనకి ఇప్పుడు సరే వాళ్ళు ఇస్తారా టికెట్ ఎవరా అనేది పక్కన పెడితే ఓట్ ట్రాన్స్ఫర్ అనేది చాలా కష్టం. సో అందువల్ల అది కాకుండా ఆయనకు కావాల్సిన సీట్ రాజమండ్రి, అది ఆల్రెడీ ముందే అనౌన్స్ చేసేసి ఉన్నారు. సో అందువల్ల వేరే చోటకి వెళ్ళాలంటే వేరే మామూలుగా రాజమండ్రిలోనే ఓట్ పర్సెంటేజ్ తెలుగుదేశానికి ఎంత ట్రాన్స్ఫర్ అవుతుంది తెలుగుదేశం నుంచి బీజేపీకి అనేది డౌట్ గా ఉన్న సందర్భంలో వేరే వేరే నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ఉంటుంది. అక్కడ ఆయనకి సొంత కేడర్ కూడా ఉండదు. వేరే నియోజకవర్గాలకు వెళ్తే ఆయనకి సొంత కేడర్ కూడా ఉండదు. సో అది ఆయన పరిస్థితి. బట్ సత్యకుమార్ విషయం వేరు. సత్యకుమార్ గారు ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీకి పూర్తి స్థాయిలో వ్యతిరేకంగా వెళ్ళారు అనేది ఎక్కడా లేదు. అది కాకుండా సత్యకుమార్ లాంటి వాళ్ళు సిన్సియర్ వర్కర్స్, పార్టీ తరఫున చాలా సిన్సియర్ గా పనిచేసే వర్కర్స్ లో సత్యకుమార్ గారు ఒకరు. అందులో జాతీయ స్థాయిలో కార్యదర్శిగా ఉండి కొన్ని రాష్ట్రాలకు ఆయన ఇన్ఛార్జిగా ఉండి చాలా సిన్సియర్ గా వర్క్ చేశారు. ఆయన యూపీలో కానీ మిగతా చోట్ల కానీ పార్టీ గెలుపుకి కోసం ఆయన కృషి చేశారు గట్టిగా. సో అట్లాంటి వ్యక్తులకి నష్టం జరగడం అనేది బట్ యాక్సెప్టబుల్ కాదు. మరి అక్కడ ఈ రాజకీయంగా ఏం జరుగుతుంది అనేది వేరే విషయం. కానీ ఇప్పుడు దాకా అనౌన్స్మెంట్ జరగలేదు కాబట్టి వస్తుందేమో. ఒకవేళ రాకపోతే మాత్రం ఆయన వరకు మాత్రం ఖచ్చితంగా అన్యాయం జరిగినట్టే భావించవచ్చు. రైట్. ఇన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి పొత్తులో. అలానే ఓట్ ట్రాన్స్ఫర్ అనేటువంటి అంశం మీరు ప్రస్తావించినట్టుగా అది కూడా కీలకమైనటువంటి అంశం అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ అంచనా ప్రకారం ఇప్పుడు క్షేత్రస్థాయిలో ఎవరి బలం ఎంత అనేది అడిగితే మీరు ఏం చెప్తారు? ప్రజల నాడి ఇక్కడేమి ఆంధ్రప్రదేశ్ లో సిన్సియర్ గా చెప్పాలంటే ఒక వేవ్ ఏం లేదండి. జగన్మోహన్ రెడ్డి గారిని ఇమ్మీడియట్ గా ఏమైనా సరే తీసేయాలి అనే వేవ్ అయితే లేదు. బట్ ఏంటంటే వ్యతిరేకత గట్టిగా ఉంది. వ్యతిరేకత గట్టిగా ఉండటం వేరు, వేవ్ ఉండటం వేరు. వేవ్ ఉంటే లాస్ట్ టైం లాగా వన్ సైడెడ్ గా 153 అలా వచ్చినాయో అలా వచ్చేస్తాయి. కానీ వ్యతిరేకత ఉంటే, వ్యతిరేకత ఉన్న సందర్భంలో ప్రతిపక్షాలు ఏమాత్రం ప్రజలలో యాక్సెప్టెన్సీ తెచ్చుకోగలుగుతాయి అనేది ఒక అంశం. ఎందుకంటే ఈ మూడు పార్టీలు కలిసినాయి కాబట్టి ఈ మూడు పార్టీలు కలవడం అనే దాని మీద ప్రజల నుంచి యాక్సెప్టెన్సీ ఎంత తెచ్చుకోగలుగుతారు. నిన్నటిదాకా తిట్టుకున్న పార్టీలు ఈ రోజు కలిసిన తర్వాత ప్రజల నుంచి యాక్సెప్టెన్సీ ఎంత తెచ్చుకోగలుగుతారు అనేది ఒక విషయం. రెండోది ఓట్ ట్రాన్స్ఫర్ ఎంతవరకు జరుగుతుంది అనేది ఒక విషయం. ఈ రెండు కాకుండా కాంగ్రెస్ పార్టీ పాత్ర ఏంటి ఆంధ్రప్రదేశ్ లో, ఇది చాలా ఇంపార్టెంట్ అంశం. కాంగ్రెస్ పార్టీ మీన్స్ కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీకి ఏ పాత్ర లేదు. షర్మిల గారి పాత్ర ఎంత వరకు ఉంటుంది? షర్మిల గారు మైనారిటీ ఓటు బ్యాంకుని ఏ మాత్రం చేల్చగలుగుతారు? ఎందుకంటే లాస్ట్ టైం ఆల్మోస్ట్ క్రిస్టియన్ మైనారిటీలు, ముస్లిం మైనారిటీలు కూడా వైసీపీ వైపు ఎక్కువ పర్సెంటేజ్ వెళ్ళినట్టు కనపడుతోంది మనకి. సో ఈ మైనారిటీల ఓటు బ్యాంకుని ఆవిడ ఎంతవరకు కాంగ్రెస్ వైపుకి తీసుకెళ్లగలదు, ఇది పెద్ద ఇష్యూ. ప్రతిపక్షాల కన్నా కూడా చాలా పెద్ద ఇష్యూ. అధికార పార్టీకి డేంజర్ బెల్స్ మోగుతున్నది షర్మిల గారి దగ్గర నుంచి మోగుతున్నాయి. సో ఆవిడ ఈ నెల రోజుల్లో కనుక ఏదైనా చాలా సీరియస్ గా ఆవిడంటే వాళ్ళ హస్బెండ్ కూడా గట్టిగా వర్క్ చేస్తున్నారు. ఆ హస్బెండ్ వర్క్ అనేది వాళ్ళ హస్బెండ్ వెనక నుంచి బ్యాక్గ్రౌండ్ లో చేసే వర్క్ కనుక పనిచేస్తే క్రిస్టియన్ మైనారిటీలు కాంగ్రెస్ వైపు వెళ్లే అవకాశం ఉంది కొంతవరకు. అది చాలా పెద్ద డ్యామేజ్ ని వైసీపీకి కలగజేస్తుంది. అది కాకుండా ముస్లిం మైనారిటీలు ఇన్ జనరల్ భారతీయ జనతా పార్టీకి బాగా కరుడుగట్టిన వ్యతిరేకులు ఎవరైతే ఉంటారో ముస్లిం మైనారిటీలో, అలాంటి వాళ్ళందరూ కూడా వేరే రాష్ట్రాల్లో ఏం చేస్తున్నారంటే వేరే రాష్ట్రాల్లో కాంగ్రెస్ వైపు మళ్ళారు. అది మనం కర్ణాటకలో చూసాం, తెలంగాణలో కూడా చూసాం. సో ఇప్పుడు ఈ లాస్ట్ టైం వైసీపీకి వేసిన మైనారిటీలు, ముస్లిం మైనారిటీలు ఈసారి వాళ్ళకి వద్దు వైసీపీకి వేయొద్దు అనుకున్న వాళ్ళు, ఇటువైపు భారతీయ జనతా పార్టీకి అసలే వేయొద్దు అనుకున్న వాళ్ళు కాంగ్రెస్ వైపు మళ్ళితే గనక అది కూడా వైసీపీకి రాదు. సో ఏ రకంగా చూసినా షర్మిల గారి ఫ్యాక్టరు, ముస్లిం మైనారిటీల ఫ్యాక్టరు ఒకవేళ కాంగ్రెస్ వైపు వెళితే
అది వైసీపీకి లాస్. తెలుగుదేశం పార్టీకి ఎడిదిరిగి ఏం లాస్ లేదు, ఎందుకంటే వీళ్ళందరూ ఆల్రెడీ లాస్ట్ టైమే వైసీపీకి వేసేసారు. సో కొత్తగా వచ్చే నష్టం లేదు. లాస్ట్ టైం ఉన్న 40% ఉందో ఆ 40% వరస్ట్ సిచ్యుయేషన్ లో తెలుగుదేశానికి 40% ఉంది, వరస్ట్ సిచ్యుయేషన్ లో జనసేనకి 7% ఉంది, వరస్ట్ సిచ్యుయేషన్ లో భారతీయ జనతా పార్టీకి 0.85 ఉంది. అంటే ఎంత మొత్తం 47.85 అయింది లాస్ట్ వరస్ట్ సిచ్యుయేషన్. దీనికి యాంటీ ఇంకంబెన్సీ కనుక వీళ్ళకి వైపు కొంత వస్తే ఏదో 49% దాకా వెళ్ళింది అనుకోండి, వీళ్ళు షర్మిల గారు కనుక ఒక 2% కనుక అటు వాళ్ళు లాగేయగలిగితే అయిపోయింది, మొత్తం గవర్నమెంట్ పోతుంది. సో అందువల్ల ముస్లిం మైనారిటీలు, క్రిస్టియన్ మైనారిటీలు చాలా పెద్ద ఫ్యాక్టర్. వీళ్ళు ఎటువైపు ఉంటే కనుక అటువైపు ఈసారి అధికారం వస్తుంది. ఒకటి ఎన్డీఏగా అధికారంలో ఉన్నటువంటి బీజేపీ కేంద్రంలో రాష్ట్రానికి అన్యాయం చేసింది అనేది ఒక ప్రధానమైనటువంటి అభియోగం. ఇప్పుడు బీజేపీని కలుపుకోవడం వలన టీడీపీ జనసేన కూటమి కూడా లాస్ అవుతుంది అనేటువంటి విశ్లేషణ వైసీపీ నేతలే స్వయంగా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలానే బయట కూడా ఆ డిస్కషన్ జరుగుతుంది. సో ఈ కాంబినేషన్ వలన బీజేపీ చేరిక వలన మైనారిటీ ఓట్లు కానీ, అలానే ఏదైతే కేంద్రం పట్ల ఉన్నటువంటి వ్యతిరేకత ఉందో ఆ వ్యతిరేకత కానీ జనసేన టీడీపీ కూటమికి కూడా లాస్ చేసేటువంటి అవకాశం ఉంటుందా? దీనికి ఒక విషయం చెప్తా, ఖచ్చితంగా కొంత వ్యతిరేకత ఉంటుంది, అందులో డౌట్ అక్కర్లేదు. భారతీయ జనతా పార్టీతో కొంత వ్యతిరేకత ఉన్నమాట వాస్తవం. అయితే వీళ్ళు కలిసిన తర్వాత ఇప్పుడు రేపు పొద్దున్న 17వ తారీఖు ప్రధానమంత్రి గారు వస్తున్నారు. ఆయన ఆ రోజు ఏం మాట్లాడతారు దీని మీద ఆధారపడి ఉంటుంది. ఏమన్నా కొన్ని ప్రామిసులు చేస్తారా? ఏదైతే మనకి గాయాలైనాయో, ఆంధ్రప్రదేశ్ గాయాలైనాయో వాటి మీద కనీసం ఆయింట్మెంట్ పూసే ప్రయత్నం ఏమైనా చేస్తారా? కానీ ప్రామిస్ చేసి నమ్మేటువంటి పరిస్థితి ఉంటుందా? 10 ఏళ్లలో చేయలేదు, ఇప్పుడు ప్రామిస్ చేసినంత మాత్రాన నమ్మేటువంటి పరిస్థితి ఉంటుందా? 10 ఏళ్లలో చేయలేదు, విభజన చట్టానికి సంబంధించిన కాల పరిమితి కూడా 10 ఏళ్ళు ముగుస్తున్నటువంటి పరిస్థితి. వైసీపీ నాయకులు ప్రధానంగా చేస్తున్నటువంటి వాదన ఏంటంటే 2014లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు కాబట్టి 19లో ఓడించారు, మళ్ళీ ఇప్పుడు కలిసి వస్తే కనుక ప్రజలు ఎందుకు నమ్ముతారో అంటున్నారు. దీనికి సమాధానం చెప్పేటువంటి అవకాశం ఉందా బీజేపీ అగ్రనాయకత్వానికి? అదే అమరావతి విషయంలో వీళ్ళు ఏం మాట్లాడతారు, ప్రత్యేక హోదా విషయంలో ఏం మాట్లాడతారు, లేకపోతే మిగతా విషయం. ఎందుకంటే నెక్స్ట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందంటే కాన్వర్ట్ సిచ్యువేషన్ లో ఉన్నారు. నెక్స్ట్ మళ్ళీ వచ్చేది అదే గవర్నమెంట్. అక్కడ అమ్మారా నమ్మలేదా అని పక్కన పెడితే వాళ్ళ మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ప్రజలు. కేంద్రంలో మళ్ళీ అదే గవర్నమెంట్ వస్తుంది అంటారు. అయితే 100% అదే గవర్నమెంట్ వస్తుంది, దాంట్లో మనం ఏం డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అక్కడ కేంద్ర స్థాయిలో చూస్తే ప్రతిపక్షాలు చాలా వీక్ గా ఉన్నాయి, వాళ్ళు కొట్టుకుంటున్నారు. సో ఆ పరిస్థితి ఉంది. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ కేంద్రంలో అదే పార్టీ వస్తుంది అధికారంలోకి, వాళ్ళ మీద ఆధారపడాలన్నప్పుడు లాస్ట్ టైము తెలుగుదేశం పార్టీ తప్పు ఉంది దీంట్లో. ప్రత్యేక హోదా విషయంలో ఇటోసారి మాట్లాడింది తెలుగుదేశం పార్టీ. సో అందువల్ల తెలుగుదేశం పార్టీ తప్పు ఎంత ఉందో మళ్ళీ మొన్న వైసీపీ పార్టీ కూడా అలాగే తప్పు ఉంది. ఎందుకంటే ఒక్క రోజు కూడా వెళ్ళి ప్రత్యేక హోదా కోసం పోరాడింది లేదు, లెటర్లు ఇవ్వడం తప్ప పోరాడింది లేదు. మరి తప్పెవరిది? ఇప్పుడు నీకు 100 రూపాయలు ఇవ్వాలి, మీకు మీరు అడిగితే నేను 100 ఇస్తానా? తీసుకోవా, నేను వేటి అడగట్లేదని నేను 100 రూపాయలు ఇస్తానా? మీరు అడిగిందే లేదు, అసలు దాని బలవంతం పెట్టిందే లేదు. అట్లాంటప్పుడు మిగతా రాష్ట్రాల్లో ఇవి చూసుకుంటాను తప్ప ఈ 100 రూపాయలు వేరే చోట ఇస్తే వాళ్ళు సాటిస్ఫై అవుతారని చెప్పి మిగతా చోట్ల ఇచ్చారు. ఆ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం మిగతా రాష్ట్రాలు సర్దుబాటు చేశారు. ఇక్కడ వీళ్ళు ఎలాగ అడగట్లేదు, వీళ్ళకి ఇవ్వక్కర్లేదని. అప్పుడు తప్పెవరిది? సో ఇలాంటివన్నీ ఉన్నాయి. అందువల్ల భారతీయ జనతా పార్టీ నాయకులు రేపు ఎంతవరకు ప్రామిస్ చేస్తారు అనేది చాలా పెద్ద ఇష్యూ. ఈ ఓట్ షేర్ అనేది దాన్ని బట్టి మారుతుందా మారదా అనేది ఒక ఇష్యూ. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్ గారు, మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది శ్రీరామ్ గారు అంచనా ప్రకారం 3 పార్టీల కూటమికి కొంత వ్యతిరేకత, అంటే బీజేపీ చేరిక వలన కొంత వ్యతిరేకత కనిపిస్తున్నటువంటి వాతావరణం ఉన్నా కానీ అది పెద్ద సమస్య కాదు అంటారు. మరోవైపు రాష్ట్రంలో ప్రభుత్వాన్ని మార్చాలనేటువంటి వేవ్ ఏది లేకపోయినా ప్రభుత్వ వ్యతిరేకత మాత్రం బలంగా ఉంది. దాన్ని విపక్షాలు ఎంతవరకు గెయిన్ చేస్తాయనే దాని మీదే విద్యావకాశాలు ఆధారపడి ఉంటాయనేది శ్రీరామ్ గారి విశ్లేషణ. ఇక పొత్తు విషయంలో, సీట్ల సర్దుబాటు విషయంలో ఉన్నటువంటి వనరులను ఉపయోగించుకోవడం ద్వారానే 3 పార్టీలు కలిసి ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. కాబట్టి ప్రజలు ఏ విధంగా రియాక్ట్ అవుతారో వేచి చూడాలనేది ఆయన చేస్తున్నటువంటి విశ్లేషణ. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.